వైఎస్ఆర్సీపీ పెనమలూరు ఇన్ఛార్జ్ జోగి రమేష్ ఇంటిపైన తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్రోల్ బాంబులతో దాడి చేసింది, ఎందుకు అంబటి రాంబాబు దాడి తర్వాత జోగి రమేష్ పైన దాడి చేసిందన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అంబటి రాంబాబు ఇంటిపై దాడి తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి పైన నారా లోకేష్, నారా చంద్రబాబు తీరు పైన జోగి రమేష్ విమర్శలు ఎక్కువ పెట్టారు, పోరాట పటిమను ప్రదర్శించారు. అందుకే తెలుగుదేశం పార్టీ అంబటి రాంబాబు ఇంటిపై దాడి తర్వాత జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబులతో దాడి చేసింది. కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు పోరాట పటిమను ప్రదర్శిస్తున్న జోగి రమేష్ను ఇబ్బంది పెట్టాలన్నది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అప్పటికే జోగి రమేష్ ను కల్తీ లిక్కర్ కేసులో అరెస్టు చేశారు, ఆయన సోదరుని అరెస్టు చేశారు, దాదాపు చాలా కాలం రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టారు, ఆయన బెయిల్ పైన వచ్చారు. ఇలాంటి కేసులకు భయపడబోనని స్పష్టం చేశారు. కష్టకాలంలో కూడా పోరాట పటిమను ప్రదర్శిస్తూ కార్యకర్తలకు అండగా నిలబడుతూ వారికి ఆర్థికంగా న్యాయపరమైన సహాయం అందిస్తూ కేసుల్లో ఇరుక్కుంటే వారిని కాపాడుతూ వారికి అన్ని రకాలుగా అండదండలుగా నిలుస్తూ మరోవైపు తెలుగుదేశం పార్టీ పైన ప్రభుత్వం పైన ఏమాత్రం భయపడకుండా అదరకుండా బెదరకుండా విమర్శలు చేయడం తెలుగుదేశం పార్టీకి సహించలేదు. అందుకే జోగి రమేష్ ను టార్గెట్ చేసింది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి తర్వాత జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఈ దాడి తర్వాత కూడా జోగి రమేష్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు, ఏమాత్రం కూడా అదరలేదు, బెదరలేదు. అదే ధైర్యంతో అదే పోరాట పటిమను ప్రదర్శిస్తూ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తీరును ఎండగడుతూనే ఉన్నారు. జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నాక అక్కడ పార్టీ కార్యకర్తల తల్లో నాలుకలా మారారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతున్నారు, కార్యకర్తలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూనే తెలుగుదేశం పార్టీ వైఖరిని ఖండిస్తున్నారు, విధానాలను వ్యతిరేకిస్తున్నారు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ఎండగడుతూ ఉండడం, వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడులను, అదేవిధంగా అక్రమ కేసుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులను ఇరికించడం అంశంలో జోగి రమేష్ చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉండడం తెలుగుదేశం పార్టీకి కంటగింపుగా మారింది. అందుకే ఆయన టార్గెట్ చేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోడే ప్రసాద్ అవినీతి కూపంలో కూరుకుపోయారు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, కాల్ మనీ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి, గ్రూపు విభేదాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. ఇన్ని అక్రమాలు అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పైన నిరంతరం తన గలం వినిపిస్తున్నారు జోగి రమేష్. అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ తీరును ఖండిస్తున్నారు, ఆ పార్టీ విధానాలను ఖండిస్తున్నారు. అందుకే జోగి రమేష్ ను తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది. ముఖ్యంగా బోడి ప్రసాద్ పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత, అసంతృప్తి జోగి రమేష్ కు చాలా పాజిటివ్ గా మారింది. ముఖ్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పోరాట పటిమ ప్రదర్శించడం పార్టీ కార్యకర్తల్లో ఆయనకు మరింత అభిమానాన్ని సంపాదించి పెట్టింది. పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నటువంటి తీరు, వారికి కష్టకాలంలో సహాయం చేస్తున్నటువంటి వైనం జోగి రమేష్ ను నాయకుడిగా నిలబెట్టిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఆయనను టార్గెట్ చేసింది. ఆ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూనే రాష్ట్ర స్థాయి రాజకీయాలపైన జోగి రమేష్ పని చేస్తున్నారు కాబట్టి, మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ప్రశ్నించే గొంతుకలను ఆపాలనే లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీ జోగి రమేష్ పైన కల్తీ లిక్కర్ కేసులో, కల్తీ మద్యం కేసులో అరెస్టు చేసింది, అక్రమంగా జైల్లో పెట్టింది. ఆ తర్వాత ఆయన ఇంటిపైన పెట్రోల్ బాంబులతో దాడి చేయించింది. దీనంతటికీ జోగి రమేష్ ప్రశ్నించడమే ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ జోగి రమేష్ ఇంటిపైన దాడి చేశారు, ఆయన పైన కల్తీ మద్యం కేసులో అరెస్టు చేశారు, అక్రమంగా జైల్లో నిర్బంధించారు. అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తూ ఉండడమే జోగి రమేష్ కు చాలా కలిసి వచ్చిన అంశం. నియోజకవర్గంలోనూ అదేవిధంగా కార్యకర్తల్లోనూ ఆయనకు పట్టు పెరగడానికి కారణమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రోడ్ల సమస్య పెనమలూరు నియోజకవర్గంలో తీవ్రంగా వేధిస్తోంది, డ్రైనేజ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పట్టణ ప్రాంతం కావడంతో డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది, నిత్యం మురికి కూపంలా మారిపోతుంది, దుర్గంధం వెదజల్లుతోంది. అదే సమయంలో గతుకుల రోడ్లు, నిత్యం వాహనాల రద్దీ కారణంగా, రాజధాని ప్రాంత నిర్మాణ పనుల కారణంగా రోడ్లు మొత్తం పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్లు లేక ప్రజలు, వాహనాలు ఇబ్బంది పడుతున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వీటి గురించి పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుండడం ప్రజల్లో మరింత
ఆందోళన కారణమవుతోంది, ప్రజల్లో వ్యతిరేకత కారణమవుతోంది. ప్రతిపక్ష నాయకులపైన దాడులు కాదు, అభివృద్ధి పైన ఫోకస్ చేయండి, రోడ్ల విస్తరణ చేయండి, గతుకుల రోడ్ల నుంచి తమను రక్షించండి, మురికి కూపం నుంచి రక్షించండి అని ప్రజలు తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత పెరుగుతోంది. ఇదే పెనుమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ కు చాలా పాజిటివ్ అంశంగా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో 2019 నుంచి 2024 మధ్య ఆటో నగర్ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించింది. ఆ అభివృద్ధి కారణంగా చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి, చాలా మందికి ఇబ్బందులు తీరాయి. అదేవిధంగా రోడ్ల సమస్య ఉంది, నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య ఉంది, కాలుష్యం సమస్య ఉంది. వీటన్నిటిని పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తున్న నాయకుల పైన దాడులు చేయడం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది, ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. అదే పెనుమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ కు పాజిటివ్ గా మారింది. ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసినా ఆయన ఖచ్చితంగా గెలుస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.